కాంతం, ఈ రోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఏవైనా 2-3 వెరైటీలు చెయ్యి. అలాగే అమ్మగారు. ఇంతకీ అవలాపుతాను రైట్. ఎవరో కాదే, నీకు తెలుసు. మా చిన్నత్తయ్య గారు, చిన్న మామయ్య గారు వాళ్ళ అబ్బాయికి మన పెళ్ళయింది కదా, వాళ్ళు కొత్త జంట వస్తున్నారే, అందుకోసమే 4-5 వెరైటీలు అన్నారు. ఇంతకీ ఏటి వండమంటారేటి? పెద్దగా ఏమి చేసి అవసరం లేదే. బిర్యానీ, అన్నం, సాంబారు, ఒక ఫ్రై కర్రీ, గుత్తొంకాయ కూర, అలాగే కొంచెం గారెలు కూడా వేసే. కొత్త జంట కదా, బాగోదు. సరే అమ్మగారు. అయ్యగారికి మీకు కాఫీలు ఒట్టుకురామంటారేంటి? అయ్యగారు ఇంట్లో లేరే, మన ఇద్దరికి కాఫీ పెట్టే, సరేనా? అమ్మగారు కాఫీ. అవునే కాంతం, నీ కూతురు ఏం చదువుతుంది? నా కూతురు 6వ తరగతి చదువుతుంది అమ్మగారు. చూసి చాలా రోజులు అయ్యిందే. మొన్న స్కూల్కి వెళ్తే సార్లు కూడా చెప్పారండి పిల్ల బాగా చదువుతుంది అనేసి. కాబట్టి వాళ్ళు బాగా చదివించే. ఊరుకోండి అమ్మా మీరు మరీను. మాలాంటి వాళ్ళు పెద్ద చదువులు చదివించగలవేటమ్మా. అంతే 10 వరకు పిల్లల్ని చదివించేసి ఆకేస్తున్నాము, ఏదో పనిలో పెట్టేస్తాం. లేదంటే అంత తగ్గ బొంతని ఏదో పిల్లల్ని చేసి పెళ్లి చేసి పంపించేస్తామమ్మా. అయినా ఆడపిల్లలు చదివేందుకమ్మా? ఎంత మాట అన్నావే కాంతం. ఆడపిల్లలని చులకనగా చూస్తున్నావా? ఇప్పుడు ఆడపిల్లలు ప్రతి రంగంలోని ముందుంటున్నారు. మనం ఆడపిల్లలకి ఇవ్వాల్సింది మంచి చదువు. వాళ్ళు చదువు బాగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అదే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి, డబ్బు. కాబట్టి వాళ్ళని బాగా చదివించే. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే నేనున్నా, నేను చూసుకుంటాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు. నా కొడుకుతో పాటు నాకు ఒక కూతురు ఉందనుకొని ఆ పిల్లని బాగా చదివిస్తాను. ఆ పిల్ల కోసం అయితే నువ్వు ఆలోచించద్దు కాంతం. దాన్ని బాగా చదివించు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఎంత బాధలు పడుతున్నావో నీకు తెలుసు. అది నేను కూడా చూస్తున్నాను. కాబట్టి నీలాగా నీ పిల్ల బాధపడాలని అనుకుంటున్నావా? అలా అనుకోకూడదు. అనుకుంటే పిల్లను బాగా చదివించి దాని కాళ్ళ మీద దాన్ని నిలబడేటట్టు చెయ్యవే. అవునమ్మ గారు, మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పినట్టుగా నీ పని బాధలు నా పిల్ల పడకూడదమ్మా. అందుకోసమే పిల్లని బాగా చదువుతాను. మీలాంటి వాళ్ళు అందరూ చెయ్యందిస్తే నా పిల్లల్ని చదివించుకోగలను. చాలా ధన్యవాదాలు. నేను ఒక ఆడదాన్ని అయ్యింది, ఒక ఆడపిల్ల కోసం మాట్లాడాను. నన్ను క్షమించండి అమ్మా.